సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ తో కూడిన రాష్ట్రాన్ని సర్ప్లస్ బడ్జెట్ తో ఒక మంచి రాష్ట్రం. దాంట్లో అన్యాయం జరిగినా ఏదైనా అనుకున్నా వాళ్ళ రాష్ట్రం వచ్చింది, అభినందనీయం, వాళ్ళు చేసుకున్నారు. సో వాళ్ళు చేసుకోండి ఏంటి, తెలుగే కదా. 2 రాష్ట్రాలు విడిపోయాం. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం గానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు గానీ కనీసం హోదాను కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనే పచ్చి స్వార్థం అండి. స్వార్థం పచ్చి. అత్యధిక రాజకీయ నాయకులు, వ్యాపార రాజకీయ నాయకులు పచ్చి స్వార్థం. పదవులు తుచ్చి అంటారు, పదవుల కోసం గెలిపించండి ప్లీజ్ అని అంటారు. ఏం మాట్లాడాలండి దీంట్లో? సో ఏం చేయాలి చెప్పండి? అసలు చంద్రబాబు నాయుడు గారు 2019 అయిన తర్వాత కాడి పడేశారు. ఆయన ఓడిపోయింది దీనికోసం కాదు, మాటలు మార్చారు, లేకపోతే ఇంకోటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఏదైనా కానివ్వండి. ఒకసారి ఆయన చూద్దాం, దట్ డిఫరెంట్ ఇష్యూ. దీనికి ఎందుకు ముడి పెడతారు? జగన్ గారు నో అనలేదు కానీ కాడి పడేశారు. వీళ్ళందరూ ఎందుకు బ్లేమ్ చేయకూడదు? వీళ్ళందరూ కూడా కారణమే కదా. రాజీనామా చేయారు, రోజు రాజీనామా అన్నారు, ఢిల్లీ అన్నారు. ఆ రోజు కళ్యాణ్ గారు నాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా ఏం మాట్లాడింది అనవసరం ఇక్కడ చెప్తున్నానండి. రెస్పెక్టెడ్ జేఎఫ్సీ కమిటీ ఇచ్చారు, గౌరవించారు, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వ్యక్తిగత రిలేషన్స్ పక్కన పెట్టండి, ఆ తర్వాత ఉంటాం. కానీ నేను అడుగుతున్నా, ఇంత మోసం చేయటం ఏంటండి? ఇంత ఫ్యూటైల్ ఎక్సైజ్. రాజకీయాలు ఏం తెలుసు? 1వ క్లాస్ రాజకీయాలు. అలా ఈశాన్య రాష్ట్రాలకి ఇంతవరకు 2027 వరకు దాంట్లో వచ్చే అయితే కొనసాగుతున్నాయి కదా. ఫ్యూటైల్ ఎక్సైజ్ ఏంటి? వేస్ట్ ఏంటి? వీళ్ళ జీవితాలు, యువత జీవితాలు నాశనం చేస్తుంది రాజకీయ నాయకులు కాదండి. నేను అడుగుతున్నాను, సినిమా వాళ్ళని, మన ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళు 99% బన్నీ గారు అలా ఉందేసింది. ఇతర మల్లు అర్జున్ గారు అంటారు, లేదా మిగతా అవుట్ స్టేట్స్లో వాళ్ళకు ఉంది. 99% వీళ్ళ స్టేజీకి రావడానికి కారణం ఏంటండి? ఇక్కడ తెలుగు సినిమా ప్రేక్షకులు తెలుగు వాళ్ళే కదా. వీళ్ళ స్టేజ్ మీద నిలబడి ఇక్కడగా తీసుకొచ్చిన దానికి అందులో యువతరు కదండి. యువతరాన్ని మోసం చేయొచ్చా? యువతరం వాళ్ళ నేను అడుగుతున్నానండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతే కాడిపడేశారు, వ్యతిరేకం చేయలేదు. ప్రత్యేక హోదా కావాలని మోడీ గారు వచ్చినట్టు మాట్లాడారు స్టేజ్ మీద, ఓకే, కానీ కాడిపడేశారు, గట్టిగా మాట్లాడలేదు. ఇక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సైడ్ లైన్ చేయటం మొదలుపెట్టిందండి. వీళ్ళకి అండగానేమో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు కూడా ఆవిడ అన్నయ్య గారి మీద ఉద్యమం చేయటం, ఆస్తుల మీద నిమగ్నం అయిపోయి ఉన్నారు ఎక్కువ. అప్పుడప్పుడు ఇది మొత్తం ఉద్యమం ఎందుకు పక్క వెళ్ళిపోయిందో నాకు అర్థమవుతుంది. ఎవరు ఆడిస్తున్నారో కూడా అర్థమవుతుంది. ఇవాళ ఎంత బాధాకరం అంటే, ఆ రోజు రుద్రరాజు గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నా, సాక్షి శ్రీనాథ్ ఉన్నా, రఘువీరెడ్డి గారు ఉన్నా, బలం ఎంతైనా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండేది. ఇవాళ ఏమైంది? వాళ్ళ అన్నగారిని తిరగటానికి ముఖ్య కార్యక్రమం అయిపోయింది. వాళ్ళు అడుగుతా ఉన్నాను, ముందు లోతులను చూడుతున్నా. యువతరాన్ని తిట్టుకోండి, యువతరాన్ని అడుగుతున్నా. ఇవాళ మీకు ప్రత్యేక హోదా, విభజన హామీల రాయితీలు వస్తే కనీసం 10 నుంచి 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులుగా తయారవుతారు. అంటే మీకు దమ్ము ఉంది, శక్తి ఉంది, మీకు కావాల్సిన టెక్నికల్ నోహో ప్లస్ 100% రాయితీలు ఒక్క 15 సంవత్సరాలు ఇస్తే అయిపోతుంది. అలాంటిది మీకు ఇవ్వలేదు. రెండోది, గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు 10 లక్షల రూపాయలు చొప్పున ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయిందండి. 1000 అవ్వాలి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎంతమందికి ఇచ్చారు? ఒక్క మనిషికి ఇచ్చారా? ఆ ప్రత్యేక హోదా వచ్చే రాయితీలకు తోడు అగ్నికి వాయువు అందించినట్టు ఈ 10 లక్షల రూపాయలు కూడా అందిస్తే చెలరేగిపోతారనుకుంటారు. అది చూడాలనుకుంటున్నాను, వాళ్ళ కళ్ళలో ఆత్మవిశ్వాసం చూడాలనుకున్నాను. అంతేగాని సినిమా ఏం చెప్తారండి? ఉపాధి ఎలాగూ లేదు ఇప్పుడు మీకు, అందుకని ఏం చెప్తారు? సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోవాలి. ఇదేం కాన్సెప్ట్ అండి? సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకునే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సినిమాలకు వెళ్ళి ఆనందం చూడండి, సినిమాలు చూడండి, మహేష్ బాబు చూడండి, కళ్యాణ్ గారు చూడండి, బన్నీ గారు చూడండి, పెద్ద చిరంజీవి గారు చూడండి, రామ్ గారు చూడండి, నితిన్ గారు చూడండి, అందరూ అన్ని చెప్పాలి. కానీ సినిమాకి వెళ్ళి చొక్కాలు చెప్పుకోవటం ఏంటండి? నాకు అర్థం కాదు. యాక్సిలేటర్లు పిల్లలకి ఏం చెప్పాలి? యాక్సిలేటర్లు, బైకులు సైలెన్సర్ తీసేసి యాక్సిలేటర్ ఇచ్చేయాలి. ఏం జరిగింది అక్కడ రాజమండ్రిలో? అయిపోయింది. అంతిమంగా ఉపాధి ఎలాగో లేదు కాబట్టి స్టెంట్ స్కూల్స్ పెట్టుకోమని అడ్వైస్ చేస్తారా? ఏం చేస్తారు? పిల్లలు స్టెంట్ స్కూల్స్ పెట్టి ఒకళ్ళని కొట్టుకుంటే చూసి ఆనందిస్తారా? స్టెంట్ స్కూల్స్ అండి, నాకు అర్థం కావట్లేదు. మన దౌర్భాగ్యమే ఏంటిది? ఆంధ్రప్రదేశ్కి ఉపాధి రావడానికి కేంద్రాన్ని నుంచి వాడు ఒక్కొక్కడు దమ్మున్న పారిశ్రామికవేత్తగా తయారయ్యే కెపాసిటీ ఉంది. వాళ్ళ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ రెండు ఇవ్వండి. నేను అడుగుతా ఉన్నాను, మై హంబుల్ రిక్వెస్ట్ యూ, మీ ఆత్మ గురించి, మీకు ఆత్మ గోరు గురించి మాట్లాడుతున్నా. మీరు కనుక మీ ఊళ్ళో ఇండస్ట్రీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 100% దేశంలో ఎక్కడ సపరేట్ చేసినా 50% ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, 100% ట్యాక్స్ ఎలాగైనా సరమైన 15 అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందికి, 15 మందికి, 50 మందికి, 100 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఒక పిఠాపురంలోనో, అనకాపల్లి, ఆమదాలవత్సలోనో, అనంతపురంలోనో, హిందూపురంలోనో, పల్నాడులోనో, లేకపోతే నెల్లూరులోనో, వాయిల్పాడులోనో ఇస్తారు కదా. అంటే ఆ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడో వలసపోయి, ఎక్కడెక్కడికో పోయి వాళ్ళతో తిట్టించుకుని వలసవాదం లేకుండా తన సొంత ఊళ్ళోనో, దగ్గరలోనో ఆత్మగౌరవంతో బతికే అవకాశం వస్తుంది. ఈ 15 లక్షల మంది తమ కుటుంబానికి
వాళ్ళ కుటుంబం ఎవరైనా తల్లిదండ్రుల కుటుంబానికి గొప్ప పేరు తీసుకొస్తారు. వాళ్ళ ఊరికి ఎవరమ్మా మాది శ్రీకాకుళం పక్కన పలాస నుంచి అదే పలాస అంత గొప్పగా ఇండస్ట్రీ వచ్చిందిరా నీకు బ్రహ్మాండంగా పెట్టుకుని వాళ్ళ ఊరికి గొప్పతనం తీసుకొస్తారు, రాష్ట్రానికి దేశానికి సంపద తీసుకొస్తారు. అది మానేసి స్టంట్ స్కూల్స్ పెట్టుకుని చొక్కాలు దింపుకోమని అడ్వైజ్ ఇవ్వటం ఇదే అండి. వాళ్ళకి ప్రాణం పెట్టి పని చేస్తారండి. అది నిజంగా ఆయనకున్నంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ లో 1000 మీకుంటే చరిత్ర సృష్టిస్తారు. జోక్ చేయటం నేను అంత నేను వాళ్ళని చూసి ముచ్చటేస్తుంది నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అసలు అలాంటి అండ దొరికితే చెలనగిపోవచ్చండి, రాష్ట్రానికి శ్వాస వచ్చండి. రాష్ట్రం తిరుగుతాం మేము 500, 1000, 2000, 3000, 5000, 50,000 మంది కూడా సప్పెట్టాం. నీకు పంపిస్తాను, నిలబెట్టాం. ఎవరిని తప్పుగా అనుచితంగా అసభ్యంగా వాళ్ళు మాట్లాడి ఉంటారు. వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడతారు కొంతమంది. ఎవరు వాళ్ళ ఎమ్మెల్యే కాదు, నాయకులే. వాళ్ళు ప్రజలకి ఆ యువతని సన్మార్గంలో పెట్టి రైట్గా పెట్టి పారిశ్రామికవేత్తలు తయారు చేసి దమ్ముగా ఆత్మగౌరవం నిలబెట్టే ఫ్యాన్స్ని తలెత్తేదట్టు చేసుకోవాలి. ఇలా ముందు తలదించేదట్టు చేసుకోకూడదు. ఊరినే వాక్యాలు అక్కడ చెప్పడం నేను అది కోరుకుంటున్నాను. రాష్ట్రానికి విభజన హామీలు రాకుండా ఇంకో దారుణం చెప్పనా మీకు. ఈ దేశ చరిత్రలో చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి అని దైవం దక్షిణాదికని కాదు, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప దైవ గొప్ప తీర్థం కింద ప్రసిద్ధం కింద నేను భావించేది ఏంటంటే తెలుసా, అత్యుత్తమైంది తిరుమల వెంకటేశ్వర స్వామి నమ్ముతామండి. అట్లాంటిది నా తెలుగు జాతిలో పుట్టి వెంకటేశ్వర స్వామిని ఉత్తరాదిలో ఉన్న ఆలయంతో కంపేర్ చేసి అవమానించిన ఎవరు కూడా ప్రజలు తెలియాలి. దేవుడి కంటే ఎక్కువ ఇళ్ళు లేదని తెలియాలి. చెప్పండి వీడియో. మా వెంకటేశ్వర స్వామిని ఇక అయిపోయింది, తిరుపతి ఇక్కడి నుంచి వేరే టెంపుల్కి వెళ్ళిపోతాం, ఇంకా అయిపోయింది అన్నట్టు వెంకటేశ్వర స్వామిని అవమానం చేసేటట్టు మాట్లాడితే ఏ తెలుగు బిడ్డ ఏ కుల పిచ్చా మన పిచ్చా ఒప్పురాంది ఇచ్చి దానికన్నా గొప్ప ఏంటండి నాకు అర్థం కాదు. ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఒప్పుకోరు. ఎవరు పోల్చారు సార్? ఎవరు పోల్చారు? వీడియో వేయండి, ప్రజలు తెలుసుకోవాలి. వీడియో వేసుకోండి, మీరు తర్వాత తెలుసుకోవాలి. ఎవరు నా వెంకటేశ్వర స్వామిని అవమానపరిచి ఇంకో దేవుడితో కంపేర్ చేసిన అవసరం ఉంది. ఆ ఉత్తర దేవుడు అయితే గొప్పే, మేము కాదలేదు, ఆ దేవాలయం గొప్పే, చేసుకోమనండి. ఇక్కడి నుంచి తిరుపతి, ఇక్కడి నుంచి మేము ఆ టెంపుల్కి పోతామని చెప్పే వ్యక్తి మా దేవాలయాన్ని మా ప్రాంతాన్ని మా వెంకటేశ్వర స్వామిని అవమానం చేసినట్టు కాదు. ఎవరు గొప్ప అండి? నాకు అర్థం కాదు. ఇంకోటి కూడా చెప్తాను, ఆ వీడియో కూడా వేయండి. పోలవరం ప్రాజెక్టు దాన్ని 150 అడుగులు ఎత్తున కట్టి 150 అడుగులు ఎత్తున కట్టి ఆ డ్యామ్ గ్యాప్ 4 ఫిల్అప్ చేసేసి ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ 150 కడితే కాదండి. 150 అడుగులు ఎత్తున నిలబెట్టాలంటే R&R ప్యాకేజ్ కూడా పూర్తి చేయాలి. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యి ఆ కాలువలకు ఫుల్గా నీళ్ళు వెళ్తేనే లెఫ్ట్ అండ్ రైట్ కర్నాల్స్కి అది పూర్తి అయినట్టు. అంతేగా డ్యామ్ కాదు, నీళ్ళు నిలబెట్టాలంటే R&R ప్యాకేజ్ ఇంకా 40,000 కోట్లు కావాలి కేంద్ర నుంచి. నేను అంతా వెళ్ళాము, దాదాపు 1:30 నిమిషాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో, నిర్మలా సీతారామన్ గారు, నేను అంత చాలా బృందం వెళ్ళి మాట్లాడాం. మిగతా మంత్రులతో మాట్లాడొచ్చాం. మాకు ఇబ్బంది కలిగేటట్టు ఉందని బయటకు వచ్చి మాట్లాడాం. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు ద్రోహం చేయాలో తెలుసుకోవాలి. ఒక మనిషి ఇంకా ప్యాకేజీ మనకి ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పొల్లోడు కొట్టినట్టు, అంటే పొల్లోడు కొట్టిన మాట ప్రజల మీద సెస్ చేసి బాధ అంట ఇది కట్టుకోవాలంట. దానికోసం మోడీ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాంట. అదేంటది? జనాలు బాధటానికి మోడీ గారు నేను అక్కర్లేదే బాబు, మా జనాలను పొల్లోడు కొట్టి మేము వసూలు చేసి కట్టుకుంటామంటే ఇదేమన్యాయం అండి, ఇదేమన్యాయం. ఎవరు మాట్లాడారు? ద్రోహం చేసినట్టు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు మాట్లాడారు కూడా ప్రజలకు తెలియాలి. వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్ కాదండి వాళ్ళని చెప్పేది. ఆత్మగౌరవం, తెలుగు జాతి నిలబడాలి. తెలంగాణ గురించి వస్తాను. తెలంగాణ ప్రజల గురించి ఆ సమైక్యాంధ్రలో 11 మాట్లాడి ఏం చేసాం తెలుసు. ఈ రోజు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్ దగ్గరికి వెళ్ళినా ఎంత గౌరవిస్తుంది సార్ అన్న, మీరు సమైక్యాంధ్ర కోసం ఎప్పుడు తప్పుగా మాట్లాడుతున్నా. నిజంగా రెస్పెక్ట్, ఒక మనిషిని గౌరవించే తత్వం నిజంగా చెప్తున్నాను గుండె లోతుల నుంచి. తెలంగాణలో ఒక రాజకీయ నాయకులు ఒక 0.1% రెచ్చగొట్టారు, రెచ్చిపోయారా? పోలేదు. ఎస్, వాదం వేరు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్ ఎలాంగ్ విత్ ఆల్ ద అదర్ తెలుగు పీపుల్. నేను చెప్తున్నా మిగతా వాళ్ళందరితో పాటు గౌరవిస్తాను. అట్లాంటిది ఏంటండి, తెలంగాణ వాళ్ళు తరివేశారా ఆంధ్ర వాళ్ళని? ఈ మాట వచ్చి కోస్తా రాయలసీమలోకి వచ్చి మాట్లాడి రచ్చకూడదు. ఎవరు తల్లిదండ్రులు వేశాడండి? మొత్తం తెలంగాణ ప్రజల మీద మాట్లాడతారా? తప్పు కాదు అది. మళ్ళీ అక్కడ నేను పుట్టలేదు, తెలంగాణకు వచ్చి నేను కనుక ఇక్కడ పుట్టుంటే ఉద్యమంలో ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవారా? ఈ రోజు నిన్న తెలంగాణ నా మాతృభూమి అని కూడా ఆయన అన్నారు. పొద్దున్న మాట, మధ్యాహ్నం ఒక పాట, రాత్రి ఒక ఆట. వదిలేండి, టాపిక్ వదిలేండి. ఎందుకంటే చాలా బాధగా ఉంది. సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ, ఒక అభ్యుదయవాది, ఒక చెగువేరా అని తెలుసుకున్నవాది,
అంటే కొన్ని మాటలు నేను మాట్లాడను. గొడవలు పెట్టేది హిందూ నాయకులే గొడవలు పడుతున్నారు అనే మాట తప్పు. ఆ మతం ఆ మాట అన్నారు ఆయన, అది స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ చేస్తున్నా, అది కరెక్ట్ కాదు. కానీ ఎంత అభ్యుదయ భావంతో ఉండేవారండి ఆయన. అది కూడా కాకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఆయన చిన్నప్పుడే బాప్టైజ్ చేయబడ్డ క్రిస్టియానిటీ. ఆయన నేను చెప్పింది కదా, ఆయన వీడియో వేయండి. ఆయన చిన్నప్పుడే ఫ్రెండ్ ఆయన బాప్టైజ్ చేశారంటే అభిషేకం క్రిస్టియన్ అయ్యారు, తర్వాత మళ్ళీ హిందూగా మారు ఉంటుంది. పైగా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ గా పెంచుకుంటున్నారు, తప్పేం లేదు. ఆయన ఏంటబ్బా నాకు అని మాట్లాడు సార్, దాని ఇష్టం. కానీ ఒక్కటి బాధపడేది ఏంటంటే, ఒక రాష్ట్రం కోసం హక్కుల కోసం మాట్లాడినాం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అద్భుతమైన పాజిటివ్గా తీసుకోమంటున్నా వ్యక్తి ఈ విధంగా మారిపోయి ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయినట్టు కాకపోయినా, నేను అపలాజెటికల్ సనాతనవాది అని గట్టిగా ప్రకటించిన వ్యక్తి చాలా నాకు ఎంత బాధగా ఉందంటే, ఆ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నా, పాజిటివ్గా తీసుకోమన్నారు. పొరపాటున ఆయన ఎవరైతే డైవర్ట్ చేశారో కొంతమంది దాన్ని తీసుకెళ్లారు, కాకుండా మీ యువత హక్కుల కోసం మాట్లాడమంటున్నానండి, వాళ్ళ ఆత్మగౌరవం కోసం మాట్లాడాను. ఫాలోన్ అయిపోయింది. విశాఖపట్నం గురించి మన మాట్లాడితే బాధగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఈయన ఏమన్నారు, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకున్నా దేశం దృష్టిలో పెట్టుకుని అదే మాట్లాడేది. వాళ్ళకి ఏం తెలుసండి, ఫ్యాక్టరీ అనుకుంటే ఏదో బయటికి నోటమ్మటి వచ్చి తెలంగాణలో చనిపోయారని అనటం కాదు. తెలుగు జాతి హక్కు అది, ఆంధ్రుల హక్కు అని కాదు. విశాఖ హక్కు తెలుగు జాతి హక్కు, ఆత్మ త్యాగాలతో ఏర్పడింది. అది మిషనరీ లేకపోతే ల్యాండ్గా బిల్డింగ్లు కనపడుతున్నాయి, కొంతమంది కనపట్ల తెలియదు చరిత్ర. వామపక్షాలు ఎమ్మెల్యేలు ఎంపీలు దాదాపు 30 మంది పదవులను తుచ్చుకొని వదిలేశారు. పదవులు తుచ్చుకొని నాకు భిక్ష పెట్టండి అని అడుక్కోలేదండి. వాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నాళ్ళు, ప్రాణాలు పడగా పెట్టి పోరాడాడు అమృతరావు గారు. ఆ రోజు తెన్నేటి గారు కానీ అక్కడ కానీ నిలబడి పోరాడితే పదవులు వదిలేసి ఎమ్మెల్యేలు ఎంపీలు వదిలేస్తే ఇంకా ఈ సొసైటీ నెగ్గించుకోలేదు వాళ్ళు మళ్ళీ తిరిగి.